హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు ఫ్రీ జాబ్ గైడ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. మనందరికీ తెలిసిన విషయమే, ఇంటెలిజెన్స్ బ్యూరో నుంచి ACIO అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ గ్రేడ్ 2 కి సంబంధించి నోటిఫికేషన్. అంటే ఆల్మోస్ట్ మనకి ఆ నోటిఫికేషన్ లో 3000+ వేకెన్సీస్ అనేవి రిలీజ్ చేయడం జరిగింది. ఆల్మోస్ట్ 3717 పోస్టులకు గాను నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం అనేది జరిగింది కదా. సో ఈ నోటిఫికేషన్ అనేది నేను కంప్లీట్ వీడియో చేయడం జరిగింది. సో ఆ నోటిఫికేషన్ సంబంధించినటువంటి వీడియో అనేది లింక్ అనేది నేను మీకు కింద డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తాను. ఇవాళ వీడియోలో అసలు హౌ టు క్రాక్ ఇన్ ఫస్ట్ అటెంప్ట్, హౌ టు క్రాక్ IB ACIO గ్రేడ్ 2 ఇన్ ఫస్ట్ అటెంప్ట్ అనేది మీకు ఇవాళ నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. ఫస్ట్ అటెంప్ట్ లోనే మనం ఏ విధంగా క్రాక్ చేయాలి అనేటువంటి అంశాలన్నీ కూడాను నేను మీకు ఈ వీడియోలో చెప్పబోతున్నాను. సో ఇక్కడ చూసినట్లయితే ఈ వీడియోలో భాగంగా ఫస్ట్ మనం అసలు ఈ సెలక్షన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా జరుగుతుంది, దాని తర్వాత ప్యాటర్న్ ఆఫ్ ద ఎగ్జామినేషన్ కానివ్వండి, అదేవిధంగా సిలబస్ ని ఏ విధంగా డీకోడ్ చేసుకోవాలి, దీని తర్వాత టైర్ 2 కి సంబంధించినటువంటి సిలబస్ కానీ, టైర్ 2 యొక్క ఎగ్జామ్ ప్యాటర్న్ కానీ, అదేవిధంగా సబ్జెక్ట్ వైజ్ స్కోరింగ్ టాపిక్స్ మనం అన్ని కూడాను సెగ్రిగేట్ చేసేసి మీకు అనేది ఇవ్వడం జరిగింది. హై ఈల్డింగ్ టాపిక్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మీకు ఈ వీడియోలో చెప్పబోతున్నాను. దాని తర్వాత క్విక్ రివిజన్ టిప్స్. మనకి విత్ ఇన్ ద స్పాన్ ఆఫ్ 6 months లోనే ఈ రిక్రూట్మెంట్ అనేది కంప్లీట్ అయిపోతుంది అనమాట. ఎందుకంటే బేస్డ్ ఆన్ ద ప్రీవియస్ ఇయర్ నోటిఫికేషన్ కానీ చూసుకున్నట్లయితే, ప్రీవియస్ మీన్స్ లాస్ట్ టైం వచ్చినటువంటి నోటిఫికేషన్ చూసుకొని నేను ఈ టిప్స్ అనేవి కూడాను మీకు చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ఇంపార్టెంట్ ఏంటంటే అన్నిటికంటే బుక్స్ అండ్ టెస్ట్ సిరీస్. సో ఈ ఎగ్జామ్ ని ఫస్ట్ అటెంప్ట్ లోనే క్రాక్ చేయాలంటే ఏవే బుక్స్ ప్రిపేర్ అవ్వాలి, మరి తక్కువ టైం ఉంది, సో దాని తర్వాత ఎటువంటి టెస్ట్ సిరీస్ ఫాలో అవ్వాలి అనేటువంటి అంశాలన్నీ కూడా నేను మీకు ఈ వీడియోలో చెప్పబోతున్నాను. సో ఇక్కడ ఫస్ట్ వచ్చేసరికి ఒకసారి మనం హెలికాప్టర్ వ్యూలో ఒకసారి ఇవి చూద్దాము. ఈ నోటిఫికేషన్ కి సంబంధించి ఇది మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ కింద వర్క్ చేస్తుంది అనమాట. ఇంటెలిజెన్స్ బ్యూరో అనేది ఇది మనకి 1960s లో అలాగా ఇది ఎస్టాబ్లిష్ చేయబడింది. సో ఏవైతే మనకి ఇంటెలిజెన్స్ కి సంబంధించినటువంటి, ఏవైతే క్రైమ్స్ కి సంబంధించినటువంటి ఇన్వెస్టిగేషన్స్ అవన్నీ కూడాను ఇంటెలిజెన్స్ బ్యూరోనే చూసుకుంటుంది అనమాట. సో మనకి ఆ యొక్క రిపోర్ట్స్ అనేవి కానీ అవన్నీ నివేదికలు అన్ని కూడాను ఇంటెలిజెన్స్ బ్యూరో వర్క్ చేసే వాళ్ళే గవర్నమెంట్ కి అనేది ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇంటెలిజెన్స్ బ్యూరో నుంచి మనకి అవన్నీ కూడా వస్తాయి అనమాట ఆ రిపోర్ట్స్ అనేవి. సో పోస్ట్ వచ్చేసరికి ఆల్రెడీ మీకు తెలిసిన విషయమే, అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ గ్రేడ్ 2 ఎగ్జిక్యూటివ్. ఇవి కంప్లీట్లీ నాన్ గెజిటెడ్ పోస్టులు అనమాట. నాన్ గెజిటెడ్ పోస్టులు. సో ఇవి గెజిటెడ్ అయితే కాదు, ఈ కంప్లీట్ గా నాన్ గెజిటెడ్ పోస్టులు అభ్యర్థులు గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ మోడ్ ఆఫ్ ద ఎగ్జామినేషన్ వచ్చేసరికి టైర్ 1, టైర్ 2 అనేది ఉంటుంది. ఇందులో ఏంటంటే టైర్ 1 వచ్చేసరికి కంప్లీట్లీ ఆబ్జెక్టివ్ టైప్ ఉంటుంది, టైర్ 2 వచ్చేసరికి డెస్క్రిప్టివ్ ఉంటుంది. సో ఇవన్నీ కూడా నేను మీకు బ్రీఫ్ గా ముందు మీకు చెప్పబోతాను. దీని తర్వాత నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ చూసుకొని టైర్ 1 లో వచ్చేసరికి మనకి 100 క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. అదే విధంగా మార్క్స్ చూసుకున్నట్లయితే టైర్ 1 లో 100 మార్క్స్, 100 క్వశ్చన్స్ కి 100 మార్క్స్ అనేది ఉంటుంది. బట్ నెగిటివ్ 1/4 అనేది నెగిటివ్ మార్కింగ్ అనేది ఉంటుంది అనమాట. టైర్ 2 లో వచ్చేసరికి 50 మార్క్స్ ఉంటుంది. ఇది కంప్లీట్లీ డిస్క్రిప్టివ్ మోడల్లో అనేది ఉంటుంది. కంప్లీట్లీ డిస్క్రిప్టివ్ మోడల్లో ఉంటుంది. ఈ అఫీషియల్ వెబ్సైట్ మనం ఎప్పుడైతే అప్లై చేసుకుంటామో, సో ఈ అఫీషియల్ వెబ్సైట్ లోకి వెళ్ళి మనం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. సో ఇది ఈ IB ACIO గ్రేడ్ 2 కి సంబంధించినటువంటి ఒక హెలికాప్టర్ వ్యూ. అంటే ఎప్పుడెప్పుడు రిలీజ్ అయింది, ఇవన్నీ కూడా మీకు ఆల్రెడీ తెలుసు, ఎందుకంటే ఇంతకు ముందు దీని మీద ఒక వీడియో చేశాను కాబట్టి మీరు చూసే ఉంటారు ఆ వీడియో. సో జస్ట్ దీని తర్వాత ఏంటంటే అసలు ఈ ప్యాటర్న్ అంటే సెలెక్షన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా జరుగుతుంది అనేది చూద్దాం. కమింగ్ టు ద సెలెక్షన్ ప్రాసెస్. సెలెక్షన్ ప్రాసెస్ అనేది మనకి 3 stages లో జరుగుతుంది. ఫస్ట్ వన్ వచ్చేసరికి టైర్ 1, టైర్ 2, థర్డ్ వచ్చేసరికి ఇంటర్వ్యూ అనమాట. టైర్ 1 వచ్చేసరికి కంప్లీట్లీ అది మనకి రిటర్న్ అనమాట, అంటే ఆబ్జెక్టివ్ మోడల్లో ఉంటుంది. CBT ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. కమింగ్ టు ద టైర్ 2 వచ్చేసరికి మనకి డెస్క్రిప్టివ్ అనమాట. డెస్క్రిప్టివ్ మోడల్లో ఉంటుంది. ఇందులో ఏంటంటే ఎస్ఏ రైటింగ్, అదే విధంగా ఇంగ్లీష్ కి ప్రశ్నలు అనేవి వస్తాయి అనమాట ఈ డిస్క్రిప్టివ్ లో. సో ఏ టాపిక్స్ నుంచి డిస్క్రిప్టివ్ సంబంధించినటువంటి ప్రశ్నలు అనేవి వస్తాయి అనేది కూడా నేను మీకు ముందు చెప్తాను. ఇది ఈ ప్యాటర్న్ అంటే స్కీమ్ ఆఫ్ ద ఎగ్జామినేషన్ కానివ్వండి, సెలెక్షన్ ప్రాసెస్ అనేది ఈ విధంగా ఉంటుంది. టోటల్ గా 3 stages లో అనేది ఈ విధంగాలకి ఎంపిక చేయడం జరుగుతుంది అనమాట. టైర్ 1 వచ్చేసరికి రిటర్న్ ఎగ్జామ్, కంప్లీట్లీ ఆబ్జెక్టివ్ టైప్ అనేది ఉంటుంది అనమాట. టైర్ 2 వచ్చేసరికి డిస్క్రిప్టివ్, అదే విధంగా టైర్ 3 ఎవరైతే టైర్ 2 క్వాలిఫై అవుతారో వాళ్ళకి ఇంటర్వ్యూ అనేది, పర్సనాలిటీ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. దీని తర్వాత అసలు సబ్జెక్ట్స్, టైర్ 1 కి సంబంధించినటువంటి సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఒకసారి చూద్దాము. కరెంట్ అఫైర్స్,
జనరల్ స్టడీస్, న్యూమరికల్ యాప్టిట్యూడ్, రీజనింగ్ అండ్ లాజికల్ యాప్టిట్యూడ్, అదేవిధంగా ఇంగ్లీష్ లాంగ్వేజ్. సో ఈ ఏవైతే సబ్జెక్ట్స్ ఉన్నాయో ఈ సబ్జెక్ట్స్ నుంచి మనకి ప్రశ్నలు అనేవి రావడం జరుగుతుంది అనమాట. ఇక్కడ ఈచ్ సబ్జెక్ట్కి వచ్చేసరికి ఈక్వలెంట్ మార్క్స్ అనేవి ఇవ్వడం జరిగింది. సో కరెంట్ అఫైర్స్కి చూసుకుంటే 20 మార్క్స్ ఇచ్చారు, జనరల్ స్టడీస్కి 20 మార్క్స్ ఇచ్చారు, న్యూమరికల్ యాప్టిట్యూడ్కి 20 మార్క్స్ ఇచ్చారు, రీజనింగ్ అండ్ లాజికల్ యాప్టిట్యూడ్కి 20 మార్క్స్ అనేది ఇవ్వడం జరిగింది, ఇంగ్లీష్ లాంగ్వేజ్కి 20 మార్క్స్ అనేది ఇవ్వడం జరిగింది. టోటల్గా 100 క్వశ్చన్స్ 100 మార్క్స్ అనేది కేటాయించడం జరిగింది అనమాట. సో 60 మినిట్స్ అనేది టైం అనేది ఇచ్చారు. సో టైర్ 1 వచ్చేసరికి మనకి 60 మినిట్స్ లో మనం ఈ ఎగ్జామ్ అనేది కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. 1/4 అనేది నెగిటివ్ మార్కింగ్ అనేది ఉంటుంది అనమాట. సో అభ్యర్థులు ఇది గమనించుకోవాలి. ఎందుకంటే నెగిటివ్ మార్కింగ్ ఉంటే మనకి ఎగ్జామ్ అనేది ఒకవేళ మనకి హై స్కోర్ వచ్చినా కానీ డ్యూ టు నెగిటివ్ మార్కింగ్ వల్ల మనకి స్కోర్ అనేది తగ్గిపోతుంది. కాబట్టి మీకు కరెక్ట్ గా డ్యామ్ షూర్ గా మీకు ఇదే ఆన్సర్ అని చెప్పిన వాటికి మీరు ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వండి. తర్వాత ఏ ఆర్ బి అని చెప్పేసి ఇలా కన్ఫ్యూజ్ అయ్యే బిట్స్ మాత్రం చాలా జాగ్రత్తగా పెట్టండి. సో ఎందుకంటే నెగిటివ్ మార్కింగ్ అనేది ఉంది కాబట్టి సో ఇక్కడ చాలా మీరు జాగ్రత్తగా ఈ టైర్ 1 అనేది రాయాల్సి ఉంటుంది అనమాట. సో టైర్ 1 అనేది మీకు ఐడియా వచ్చేసింది కదా. సో టైర్ 1 లో ఈ రకమైన అంటే ఈ సబ్జెక్ట్స్ అనేవి ఉంటాయి. ఈ సబ్జెక్ట్స్ నుంచి మనకి ప్రశ్నలు వస్తాయి. టోటల్ గా 100 క్వశ్చన్స్ అనేవి వస్తాయి, 100 మార్క్స్ ఉంటాయి అనమాట. సో ఇందులో నెగిటివ్ మార్కింగ్ అనేది 1/4 నెగిటివ్ మార్కింగ్ అనేది ఉంది, ఇది గుర్తుపెట్టుకోండి. దీని తర్వాత జనరల్ స్టడీస్. జనరల్ స్టడీస్ ఇందాక మనం చెప్పుకున్నాం కదా. సో జనరల్ స్టడీస్ నుంచి మనకి కూడా 20 మార్క్స్ అనేవి వస్తాయి టైర్ 1 అని చెప్పుకున్నాము. సో జనరల్ స్టడీస్ లో మనం ఏమేమి టాపిక్స్ కవర్ చేయాలనేది ఒకసారి చూద్దాం. ఏమేమి సబ్జెక్ట్స్ ఇందులో హిస్టరీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, జియోగ్రఫీ, కరెంట్ అఫైర్స్, ఎకానమీ అండ్ ఫైనాన్స్, దీని తర్వాత బయాలజీకి సంబంధించి ఇండియన్ పాలిటీ, కాన్స్టిట్యూషన్, ఫిజిక్స్, స్టాటిక్, జీకే, కెమిస్ట్రీ. సో ఈ విధంగా మనకి 10 టాపిక్స్ అనేవి ఉన్నాయన్నమాట. 10 సబ్జెక్ట్స్ అనేవి ఉన్నాయన్నమాట. సో ఈ 10 సబ్జెక్ట్స్ లో కూడాను మరీ డెప్త్ అవసరం లేదు. డెప్త్ అయితే అసలుకే అవసరం లేదు. ఇందులో మనకి బేసిక్స్ 10th స్టాండర్డ్ లో బేసిక్స్ ఏవైతే ఉంటాయో ఆ బేసిక్స్ అనేవి వీ షుడ్ స్ట్రాంగ్ ఆన్ దట్ బేసిక్స్. సో బేసిక్స్ పైన మనకి స్ట్రాంగ్ ఉంటే ఈ సబ్జెక్ట్స్ అన్ని కూడాను మనం క్లియర్ చేయగలం. సో ఏవైతే మీకు ఇక్కడ బయాలజీ కానివ్వండి, ఫిజిక్స్ కానివ్వండి, స్టాటిక్ జీకే కానీ, స్టాటిక్ జీకే మనం చిన్నప్పటి నుంచి చదువుకునే ఉంటాము. సో ఇవన్నీ కూడాను మనకి కరెంట్ అఫైర్స్ నుంచి మనకి ఈ జిఎస్ కి సంబంధించి ఎక్కువ ప్రశ్నలు అనేవి రావడం జరుగుతుంది అనమాట. రీసెంట్ గా వచ్చినటువంటి అపాయింట్మెంట్స్ కానివ్వండి, లేదంటే అవార్డ్స్, ఆనర్స్, లేదంటే ఆబ్జెక్చరీస్, ఇలాంటివన్నీ ఉంటాయి కదా న్యూస్ లో. సో వాటికి సంబంధించి, అదే విధంగా సైన్స్ అండ్ టెక్నాలజీకి చూస్తే రీసెంట్ గా లాంచ్ అయినటువంటి రాకెట్స్ కానివ్వండి, మనకి రీసెంట్ గా ఇప్పుడు నైజర్ అనేది లాంచ్ అయింది, రాకెట్ అనేది లాంచ్ అయింది. సో ఇలాంటి ప్రశ్నలు అనేవి కూడా మనకి ఎగ్జామ్ లో అడగడానికి ఆస్కారం ఉంటుంది అనమాట. ఏంటి సైన్స్ అండ్ టెక్నాలజీ పరంగా. అదే విధంగా హిస్టరీ చూసుకున్నట్లయితే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అంటే ఏన్షియంట్, మెడివల్, మోడర్న్. సో వీటిలో కూడాను ఎక్కువగా ఏ పార్ట్ నుంచి మనకి ఎక్కువ ప్రశ్నలు అనేవి వస్తాయి అనేది కూడాను నేను మీకు త్రూ పివైక్యూని బేస్ చేసుకొని నేను మీకు అక్కడ కూడాను ఇంపార్టెంట్ టాపిక్స్ ఏవైతే, స్కోరింగ్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీకు సెగ్రిగేట్ చేశాను. బట్ ఓవరాల్ గా జనరల్ స్టడీస్ నుంచి ఈ టాపిక్స్ నుంచి ఎక్కువగా మనకి ప్రశ్నలు అనేవి వస్తాయి అనమాట. సో జనరల్ స్టడీస్ లో మనం కవర్ చేయాల్సినటువంటివి సబ్జెక్ట్స్ అనేవి ఇవన్నమాట, రైట్. దీని తర్వాత న్యూమరికల్ ఎబిలిటీ అండ్ రీజనింగ్ విషయానికి వస్తే ఇందులో మనకి సిలబస్ లో మెన్షన్ చేసినట్టు ప్రకారం ఇక్కడ మీకు కూడా మీకు క్లియర్ గా మెన్షన్ చేస్తాను. అవి ఏంటంటే ఆల్ఫా న్యూమరిక్ సిరీస్, క్యాలెండర్, డేటా సఫిషియన్సీ, ఆడ్ వన్ అవుట్, స్టేట్మెంట్ అండ్ కన్క్లూజన్, బ్లడ్ రిలేషన్స్, కోడింగ్ అండ్ డీకోడింగ్, దీని తర్వాత ఇన్పుట్ అండ్ అవుట్పుట్, స్టేట్మెంట్ అండ్ అజంప్షన్. సో ఇలాంటివి, అదేవిధంగా ఆర్టిఫిషియల్ లాంగ్వేజెస్ కానివ్వండి, క్లాక్ కానివ్వండి, డైరెక్షన్స్ కానివ్వండి. సో ఇవన్నీ కూడా మనం చిన్నప్పటి నుంచి మనం 10th క్లాస్ లో ఇవన్నీ కూడా మనం ఆల్రెడీ చేసి ఉన్నాం కాబట్టి ఇవి న్యూమరికల్ ఎబిలిటీ అండ్ రీజనింగ్ లో మనం కవర్ చేయాల్సినటువంటి సిలబస్ అన్నమాట. వాళ్ళందరికీ కూడాను ఒక అవగాహన రావాలి అనేటువంటి ఉద్దేశంతో నేను మీకు ఇక్కడ ఏ టాపిక్స్ అనేవి కవర్ చేయాలి అనేటువంటిది నేను మీకు ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేస్తున్నాను. సో అందుకని వాళ్ళ కోసం మాత్రమే నేను ఇక్కడ ఇవన్నీ కూడాను మెన్షన్ చేయడం జరిగింది. దీని తర్వాత కమింగ్ టు ద ఇంగ్లీష్ లాంగ్వేజ్ విషయానికి వస్తే ఇక్కడ నుంచి కూడా మనకి 20 మార్క్స్ అనేవి రావడం జరుగుతుంది. ఏంటి టైర్ 1 లో మనకి 20 మార్క్స్ అనేవి ఉన్నాయి. కాబట్టి ఒక్కోసారి ఏమేమి టాపిక్స్ అనేది మనం కవర్ చేయాలి అనేది మనం చూద్దాం. అండర్ ద ఇంగ్లీష్ లాంగ్వేజ్ స్పెల్లింగ్స్ కానివ్వండి, ఇంప్రూవ్మెంట్ కానివ్వండి, ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, గ్రామర్ పార్ట్. మనకి గ్రామర్ పార్ట్ లో వర్బ్, తర్వాత
మనకి ఇంకోటి ఏంటంటే యాడ్ వర్బ్స్, తర్వాత ఇవన్నీ ఇక్కడ ఏం చేస్తారంటే మిస్టేక్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఒక సెంటెన్స్ ఇచ్చేసేసి సో మిస్టేక్స్, ప్రెపోజిషన్స్ లో మిస్టేక్స్ ఇవ్వటము, సో ఇలాంటివన్నీ కూడాను ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ఈ గ్రామర్ పార్ట్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. సో అవన్నీ కూడా మనం చూసుకోవాల్సి ఉంటుంది. దీని తర్వాత వెర్బల్ కాంప్రహెన్షన్ ప్యాసేజ్ ఇచ్చేసేసి దానిపైన 1 to 5 క్వశ్చన్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఒక పారాగ్రాఫ్ అనేది ఇస్తారు. సో ఆ పారాగ్రాఫ్ నుంచి దానిపైన ప్రశ్నలు అనేవి ఇవ్వడం జరుగుతుంది. సో ఈ విధంగా మనకి ఈ ప్యాసేజ్ క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. స్పాట్ ద ఎర్రర్, మీకు అది సెంటెన్స్ లో కానివ్వండి, వర్డ్ లో కానివ్వండి, ఏదైనా ఒక ఎర్రర్ ఇచ్చేసి ఒక 4 సిమిలర్ వర్డ్స్ ఇస్తారనమాట. ఆ సిమిలర్ వర్డ్స్ లో మనకి ఏదైతే కరెక్ట్ వర్డ్ ఉంటుందో అది మనం ఐడెంటిఫై చేయాల్సి ఉంటుంది అనమాట. సో తర్వాత సెంటెన్స్ స్ట్రక్చర్ అంటే సబ్జెక్టు, వెర్బు, ఆబ్జెక్ట్ ఇలాంటివన్నీ కూడాను ఉండాల్సినటువంటి ప్రదేశంలో ఉన్నాయా లేదా, అండ్ వాటి యొక్క సీక్వెన్స్ అనేది కరెక్ట్ గా ఉందా లేదా అని చెప్పేసి మనకి ఈ సెంటెన్స్ స్ట్రక్చర్ మీద కూడాను ప్రశ్నలు అనేవి ఇవ్వడం జరుగుతుంది అనమాట. అదే విధంగా కరెక్షన్, యాడ్జెక్టివ్స్, ఇందాక మీకు చెప్పాను కదా గ్రామర్ పార్ట్ లో. సో యాడ్జెక్టివ్స్, వర్బ్స్ కానివ్వండి, సినోనిమ్స్, యాంటోనిమ్స్, పర్యాయ పదాలు, అదే విధంగా వ్యతిరేక అర్థాలకు సంబంధించినటువంటి నానార్థాలు, వ్యతిరేక అర్థాలకు సంబంధించినటువంటి ప్రశ్నలు అనేవి వస్తాయి. తర్వాత వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్, దీని తర్వాత డిటెక్టింగ్ మిస్పెల్ట్ వర్డ్స్, ఇందాక మీకు చెప్పినట్లుగా మీకు 4 పదాలు అనేవి ఇచ్చి ఇందులో మిస్పెల్ట్ అయినవి కనుగొనండి అని చెప్పేసి ఇవ్వటం జరుగుతుంది అనమాట. సో అలాంటివి మిస్పెల్ట్ వర్డ్స్ అని చెప్పానని అంటారు. అదేవిధంగా క్లాజెస్, ఒకాబులరీ అనేది చాలా పట్టు అనేది ఉండాలన్నమాట. సో ఈ ఒకాబులరీ అనేది మనం డైలీ హిందూ అనేది ఫాలో అయిపోతూ ఉంటుంటే సో మనకి అనేది నాలెడ్జ్, ఒకాబులరీ అనేది ఎప్పుడైతే పెరుగుతుందో మన యొక్క కమ్యూనికేషన్ స్కిల్ అనేది కూడాను పెరుగుతూ ఉంటుంది అనమాట. ఒకవేళ వన్స్ మీకు చదవటం కష్టమైనా కానీ బట్ రోజుకి ఒక పేరాగ్రాఫ్ హిందూలో కానివ్వండి, మీకు ఇష్టమైనటువంటి ఇంగ్లీష్ పేపర్లో ఒక పేరాగ్రాఫ్ అనేది కంపల్సరీగా మస్ట్ అండ్ షుడ్ గా మీరు ఆ పేరాగ్రాఫ్ అనేది చదవటం అలవాటు చేసుకోండి. సో దట్ మీకు ఆ ఒకాబులరీ పైన అనేది గ్రిప్ అనేది బాగా వస్తుంది అనమాట. సో అప్పుడు ఏంటంటే ఇలాంటి ఎగ్జామ్స్ అన్నిటికీ, ఇలాంటివే కాదు ఐబీఏ కాదు, ఆల్మోస్ట్ స్టాఫ్ సెలక్షన్ కూడాను ఇవన్నీ కూడా మనం ప్రిపేర్ ఆల్మోస్ట్ సేమ్ సిలబస్ అనేది ఉంటుంది కాబట్టి సో ఎప్పుడైతే మనకి నేర్చుకుంటూ ఉంటున్నామో సో వన్ డే కాకపోయినా నెక్స్ట్ డే కైనా మనకి ఇంప్రూవ్మెంట్ అనేది కనిపిస్తుంది. సో అందుకని ఎవరు కూడా భయపడొద్దు. సో ఏంటంటే ఫస్ట్ అనేది మనకి అది స్టార్ట్ చేయనంత వరకే మనకి భయం అనిపిస్తుంది. వన్స్ మనం స్టెప్ ఇన్ అయిన తర్వాత మనకి అలవాటు అయిపోతుంది అనమాట. ఓహో మనం నేర్చుకుంటున్నాము, ఎంతో కొంత నేర్చుకుంటున్నాము, మనకి ఇలా వస్తుంది అని చెప్పేసి మనలో మనకి కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతూ ఉందన్నమాట. సో దీని తర్వాత క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్. ఈ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ లో ఏ టాపిక్స్ కవర్ చేయాలనేది మీకు ఇక్కడ ఇచ్చాను. నెంబర్ సిస్టమ్, మెన్సురేషన్, యావరేజెస్, సో ఎల్సిఎం, హెచ్సిఎం, పర్సంటేజ్, ఏజెస్, మిస్సింగ్ నెంబర్స్, ఇదంతా కూడాను మీకు ఏంటంటే క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ లో కవర్ చేయాల్సినటువంటి సిలబస్. దీని తర్వాత మనం ఏం చెప్పుకుంటామంటే ఈ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ లో బేస్డ్ ఆన్ పీవైక్యూస్ నేను మీకు ఇంపార్టెంట్ టాపిక్స్ అనేవి కూడా నేను మీకు సెగ్రిగేట్ చేశాను. బేస్డ్ ఆన్ పీవైక్యూసే ఆ టాపిక్స్ నుంచి ఎన్ని ప్రశ్నలు అనేవి వచ్చినాయి అనేది కూడా నేను మీకు క్లియర్ గా మెన్షన్ చేశాను. సో ఇక్కడ ఏంటంటే ఎవరైతే ఇంకా స్టార్ట్ చేయలేదు ప్రిపరేషన్ వాళ్ళందరి కోసం, వాళ్ళకు కూడాను ఈ వీడియో హెల్ప్ఫుల్ అవ్వాలనేటువంటి ఉద్దేశంతో నేను మీకు ఇక్కడ ఈ టాపిక్స్ అనేవి ఇవ్వడం జరిగిందనమాట. సో ఇది క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ కి సంబంధించి ఈ టాపిక్స్ అనేవి మనం కవర్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఇప్పుడు టైర్ 2 సిలబస్ అనేది చూద్దాం. కమింగ్ టు ద IBACIO టైర్ 2 సిలబస్. టైర్ 2 సిలబస్ చూసుకున్నట్లయితే నేను కంప్లీట్ ఏం చెప్పాను మీకు, డిస్క్రిప్టివ్ మోడల్లో ఉంటుంది అని చెప్పాను. ఇది కూడా ఏంటి మనకి ఇంగ్లీష్ లాంగ్వేజ్ కి సంబంధించి క్వశ్చన్స్ అనేవి వస్తాయి. దాని తర్వాత కరెంట్ అఫైర్స్, ఎందుకంటే మనం ఎస్ఏ రాయాలి కదా, కరెంట్ అఫైర్స్. దాని తర్వాత సోషియో, మనకి ఇంకోటి ఏంటంటే ఎకానమీ బేస్డ్ ఎకానమీకి సంబంధించి, తర్వాత సోషియో పొలిటికల్ ఇష్యూస్. సో ఈ టాపిక్స్ బేస్ చేసుకొని మనకి ఎస్ఏ అనేది రాయాల్సి ఉంటుంది. ఎస్ఏ. సో టైర్ 2 వచ్చేసరికి ఎన్ని మార్క్స్ అని చెప్పుకున్నాం, 50 మార్క్స్ కి. టైర్ 1 వచ్చేసరికి 100 మార్క్స్, టైర్ 2 వచ్చేసరికి 50 మార్క్స్ కి అనమాట. సో ఈ టైర్ 2 లో సో ఇంగ్లీష్కి వచ్చేసరికి మనకి ఇక్కడ 30 మార్క్స్ అనేది ఉంటుందన్నమాట. నేను ఇక్కడ మిగతా వాటికి ఏదైతే ఉంటాయో వాటన్నిటికీ కూడాను 20 మార్క్స్ అనేది కేటాయించడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు చూడొచ్చు ఎస్ఏ రైటింగ్ కి 20 మార్క్స్ ఉంది. అదే విధంగా ఇంగ్లీష్ కాంప్రహెన్షన్ విత్ లాంగ్ ఆన్సర్ రైటింగ్ 30 మార్క్స్ అనేది కేటాయించడం జరిగింది అనమాట. ఇది టోటల్ గా కంప్లీట్ గా 50 మార్క్స్ కి టైర్ 2 ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఇది టైర్ 2 కి సంబంధించినటువంటి సిలబస్. ఏంటంటే ఇందులో ఈ మిగతా
20 మార్క్స్ కి వేటి నుంచి వస్తాయి అంటే ఎస్ఏ క్వశ్చన్స్, కరెంట్ అఫైర్స్, ఎకనామిక్స్, సోషియో పొలిటికల్ ఇష్యూస్ నుంచి టైర్ 2 కి సంబంధించినటువంటి ప్రశ్నలు అనేవి వస్తాయి అనమాట. ఇది కంప్లీట్లీ డెస్క్రిప్టివ్ మోడల్, అభ్యర్థులు ఇది గమనించుకోవాలి. దీని తర్వాత మీకు చెప్పాను కదా ఆల్రెడీ, మీకు ఇప్పుడు సబ్జెక్ట్ వైజ్ గా స్కోరింగ్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో బేస్డ్ ఆన్ ద పీవైక్యూస్ నేను మీకు ఇస్తాను అని చెప్పానని. సో ఇక్కడ మీకు ఏంటంటే లాజికల్ రీజనింగ్ కానివ్వండి, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ కానివ్వండి, ఇంగ్లీష్ కానివ్వండి, జనరల్ స్టడీస్ కి సంబంధించి అన్ని కూడాను టాపిక్స్ అనేవి సెగ్రిగేట్ చేసుకొని వచ్చాను. సో ఆ టాపిక్స్ లో హై స్కోరింగ్ టాపిక్స్ నుంచి మనకి లీస్ట్ కొద్దాము. సో ఫస్ట్ ఇక్కడ లాజికల్ రీజనింగ్ కి సంబంధించి ఎన్ని మార్క్స్ కి, టైర్ 1 కి సంబంధించి 20 మార్క్స్ అని చెప్పుకున్నాం కాబట్టి ఈ 20 మార్క్స్ లో సిరీస్ ఫస్ట్ ప్రయారిటీ అనేది సిరీస్ కి ఇవ్వండి, దాని తర్వాత అనాలజీకి ఇవ్వండి, దాని తర్వాత నాన్ వెర్బల్ రీజనింగ్ కి, పజిల్ కి, క్లాసిఫికేషన్ కి, సిలాగిజం కి, అజర్షన్ అండ్ రీజన్స్ కి, సీటింగ్ అరేంజ్మెంట్ కి. సో ఈ విధంగా మీరు ఏం చేస్తారంటే ఈ ఫస్ట్ 6 టాపిక్స్ ఏవైతే ఉన్నాయో అవి బాగా ప్రాక్టీస్ చేయండి. సో ఈ తక్కువ టైంలో ఎవరైతే ప్రాక్టీస్ చేయాలి అనుకుంటున్నారో ఈ ఏవైతే మీకు ఈ టాపిక్స్ చెప్పాను ఈ టాపిక్స్ పైన ఏంటేవి అవి సిరీస్ కానివ్వండి, ఎనాలజీ కానివ్వండి, అదేవిధంగా నాన్ వెర్బల్ రీజనింగ్ కానివ్వండి, పజిల్స్ కానివ్వండి, క్లాసిఫికేషన్స్, సిలాగిజము. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఆన్ యావరేజ్ మనకి ఎన్ని మార్క్స్ వస్తాయి? 3, 6, 8, 10, 12, 14, 16. సో ఇక్కడే ఈ 6 టాపిక్స్ నుంచి మనకి 16 మార్క్స్ అనేది రావడం జరుగుతుంది అనమాట. సో ఇక్కడ 16 మార్క్స్ లాజికల్ రీజనింగ్ మనకి ఎన్ని మార్క్స్ అని చెప్పుకున్నాము? 20 మార్క్స్ అని చెప్పుకున్నాము. సో ఈ 20 మార్క్స్ లో ఆల్మోస్ట్ మనకి ఆన్ యావరేజ్ మనకి 10 to 15 వేసుకోండి. ఆన్ యావరేజ్ 10 to 15 స్కోర్ చేసేస్తున్నాం అనుకోండి. ఇంకెన్ని స్కోర్ చేయాల్సి ఉంటుంది? 5 క్వశ్చన్స్. సో మిగతా 5 క్వశ్చన్స్ అనేవి వీటి నుంచి, సో ఈ వీటికి లీస్ట్ ప్రయారిటీ అనేది ఇవ్వండి, వీటికి సెకండ్ ప్రయారిటీ అనేది ఇవ్వండి. ఎక్కడ? ఆర్డర్ అండ్ ర్యాంకింగ్, డేటా సఫిషియన్సీ, అదేవిధంగా కోడింగ్, డీకోడింగ్, ఆల్ఫాబెట్ ఆర్ వర్డ్ టెస్ట్. సో వీటికి మీరు సెకండ్ ప్రయారిటీ, దీనికి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వండి. ఇవి జస్ట్ ఏంటంటే ప్రాక్టీస్ చేసి ఎప్పుడో మీరు ఖాళీగా ఉన్నప్పుడు ఒకసారి అవి చూసుకుంటా ఉండండి, సరేనా? సో ఎందుకంటే ఇక్కడ మనకి ఫస్ట్ ప్రయారిటీ అనేది ఇక్కడ ఆల్మోస్ట్ మనం 10 to 15 మార్క్స్ అనేది మనం స్కోర్ చేసేస్తున్నాం కదా. మిగతా ఎన్ని మార్క్స్ ఉంటాయి? 5 మార్క్స్ అనేవి ఉంటాయి. సో ఈ 5 మార్క్స్ అనేది మనకి సెకండ్ ప్రయారిటీ నుంచి రావచ్చు, లేదంటే థర్డ్ ప్రయారిటీ నుంచి రావచ్చు అనమాట. సో ఫస్ట్ మాత్రం నేను ఏదైతే ఈ టాపిక్స్ చెప్పానో వీటి నుంచే ఇవే బాగా తరువుగా ప్రాక్టీస్ చేయండి. సో వీటి నుంచే మనకి ఎక్కువ మార్క్స్ అనేది తెచ్చుకోవడానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట. ఇది లాజికల్ రీజనింగ్ కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ స్కోరింగ్ టాపిక్స్. దీని తర్వాత జనరల్ నాలెడ్జ్. జనరల్ నాలెడ్జ్ విషయానికి వస్తే జనరల్ నాలెడ్జ్ కూడా ఎన్ని మార్క్స్ అని చెప్పుకున్నాము? 20 మార్క్స్ అని చెప్పుకున్నాము. టైర్ 1 కి సంబంధించి 20 మార్క్స్ అని చెప్పుకున్నాము. ఈ 20 మార్క్స్ లో మనకి పాలిటీ నుంచి 4 to 5 క్వశ్చన్స్ వస్తున్నాయి. ఇండియన్ జియోగ్రఫీ నుంచి 3 క్వశ్చన్స్ వస్తున్నాయి ఆన్ యావరేజ్. ఎకానమీ నుంచి 3 క్వశ్చన్స్ వస్తున్నాయి. ఏన్షియంట్ హిస్టరీ 2 to 3, మెడివల్ హిస్టరీ 2 to 3, ఆర్ట్ అండ్ కల్చర్ కి సంబంధించి ఒక ప్రశ్న, అదేవిధంగా మోడర్న్ ఇండియా, ఇవన్నీ కూడాను లీస్ట్ ప్రయారిటీ. మోడర్న్ కానివ్వండి, వరల్డ్ జియోగ్రఫీ కానివ్వండి, గవర్నమెంట్ పాలసీస్ అండ్ స్కీమ్స్ కానివ్వండి, మోడర్న్ ఇండియా కానివ్వండి, ఎకాలజీ అండ్ ఎన్విరాన్మెంట్, బుక్స్ అండ్ ఆథర్స్ కి సంబంధించి ఇవన్నీ కూడాను సెకండ్ ప్రయారిటీ. సెకండ్ ప్రయారిటీ. ఇది ఫస్ట్ ప్రయారిటీ అనేది ఇవ్వండి, దీనికి ఫస్ట్ ప్రయారిటీ అనేది ఇవ్వండి. అర్థమైందా? సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఎన్ని మార్క్స్ వస్తున్నాయి? 5, 8, 11, 14, 17, 19. సో ఎన్ని మార్క్స్ వచ్చినాయి మనకి ఇక్కడ? 20 మార్క్స్ కాను. సరే, ఆన్ యావరేజ్ మనం కూడా ఇక్కడ ఏం వేసుకుందాం? 15 to 17 మార్క్స్ వేసుకుందాం. మనం చెప్పుకున్నటువంటి సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటి నుంచి 17 మార్క్స్ అనేది మనం స్కోర్ చేసేస్తున్నాం అనుకోండి. మిగతా ఎన్ని మార్క్స్ మనం స్కోర్ చేయాల్సి ఉంటుంది? అవుట్ ఆఫ్ 20కి 17 స్కోర్ చేసేసాం ఆల్రెడీ. ఇక్కడ పాలిటీ, ఇండియన్ జియోగ్రఫీ, ఎకానమీ, ఏన్షియంట్ హిస్టరీ, మెడివల్ హిస్టరీ నుంచి మనం ఎన్ని స్కోర్ చేసాము? ఆన్ యావరేజ్ 15 to 17 మార్క్స్ అనేది స్కోర్ చేస్తున్నప్పుడు మిగతా ఎన్ని మార్క్స్ కి మనం కష్టపడాల్సి వస్తుంది? 3 మార్క్స్ కి. సో ఆ 3 మార్క్స్ వేటి నుంచి రావచ్చు? మోడర్న్ ఇండియా కానివ్వండి, వరల్డ్ జియోగ్రఫీ కానివ్వండి, గవర్నమెంట్ పాలసీస్ అండ్ స్కీమ్స్. మీకు యూట్యూబ్ లో చాలా సోర్సెస్ అనేవి వస్తాయి అనమాట. ఏంటి? కంప్లీట్ వరల్డ్ జియోగ్రఫీ ఇన్ 1 వీడియో అనుకుంటా, ఏంటి మనకు ఒక మ్యారథాన్ లాగా ఉంటుంది. సో ఆ వీడియో అనేది చూసుకో, అలాంటి వీడియోస్ అనేవి మీకు ప్రయారిటీ ఇవ్వండి. ఎందుకంటే సెకండ్ ప్రయారిటీస్ కూడా ఎప్పుడు అలాంటి వీడియోస్ చూడటం వల్లనే మనం టైం అనేది సేవ్ చేస్తాము. మిగతా ఏ టాపిక్స్ అయితే ఉన్నాయో, ఏ సబ్జెక్ట్స్ అయితే ఉన్నాయో వాళ్ళకి ఎక్కువ ఆ సబ్జెక్ట్స్ కి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వటం వల్ల మనకి హై స్కోర్ అనేది రావటం జరుగుతుంది అనమాట. సో దీని తర్వాత ఇది జనరల్ నాలెడ్జ్ కి సంబంధించి ఈ విధంగా అయితే ఉందన్నమాట టాపిక్స్. కమింగ్ టు ద క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్. క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ కి సంబంధించి కూడాను ఇంపార్టెంట్
టాపిక్స్ అనేవి ఇక్కడ మీకు ఇచ్చాను. అందులో ఫస్ట్ ఏంటంటే ఫస్ట్ ప్రయారిటీ దేనికి ఇవ్వండి అంటే ప్రాఫిట్ అండ్ లాస్, రేషియో అండ్ ప్రపోర్షన్, స్పీడ్ టైమ్ డిస్టెన్స్, అదేవిధంగా ఇంట్రెస్ట్, పర్సంటేజ్, నెంబర్ సిస్టమ్, ఆల్జీబ్రా, యావరేజ్. సో ఇక్కడ ఏదైతే ఈ 8 టాపిక్స్ ఉన్నాయో ఈ 8 టాపిక్స్ తరువుగా ప్రాక్టీస్ చేయండి. మీరు ఎప్పుడైతే ప్రాక్టీస్ చేస్తారో ఈ టాపిక్ వైజ్ గా ఎక్కువగా ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. ఆల్మోస్ట్ ఎన్ని కవర్ అయినాయి మనకి ఇక్కడ 7, 9, 11, 13, 15, 17, 19 క్వశ్చన్స్ అనేవి వచ్చినాయండి. వీటి నుంచి ఈ 19 క్వశ్చన్స్ అనేవి వచ్చినప్పుడు ఇంకా మనకి ఎన్ని వచ్చినాయి, ఇంకా ఒకటి చేస్తే 20 మార్క్స్ అని 20 క్వశ్చన్స్ 20 మార్క్స్. కాబట్టి 19 క్వశ్చన్స్ మనకి ఆల్మోస్ట్ లాస్ట్ 15, 19, 21 పేపర్స్ లో ఇవన్నీ నేను చూసినప్పుడు ఈ టాపిక్స్ నుంచే ఈ క్వశ్చన్స్ అనేవి రావటం జరిగింది అనమాట. సో అందుకని ఫస్ట్ ప్రయారిటీ అనేది ఈ టాపిక్స్ అనేది ఇవ్వండి. దీనికి సెకండ్ ప్రయారిటీ అనేది ఇవ్వండి. సెకండ్ ప్రయారిటీ. సో ఇది లీస్ట్ ప్రయారిటీ, ఇది ఫస్ట్ ప్రయారిటీ. ఫస్ట్ ప్రయారిటీ అనేది ఈ టాపిక్స్ కి ఇవ్వండి. ఎందుకంటే ఆల్మోస్ట్ మన ఆన్ యావరేజ్ మనం 15 మార్క్స్ కి వేసుకున్నాను కానీ 19 క్వశ్చన్స్ కి 15 మార్క్స్ వేసుకున్నాను కానీ సో ఈ టాపిక్స్ నుంచే మోస్ట్లీ రిపీటెడ్ గా ఈ టాపిక్స్ నుంచే క్వశ్చన్స్ అనేవి మనకి ఎగ్జామ్ లో వస్తున్నాయి. సో ఇది క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ కి సంబంధించినటువంటి ఈ విధంగా అయితే మీరు టాపిక్స్ అనేవి ఇవి ప్రిపేర్ అవ్వండి బాగా. ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఎన్ని మార్క్స్? ఇంగ్లీష్ లాంగ్వేజ్ 20 మార్క్స్ అని చెప్పుకున్నాం. ఇందులో ఏమేమి ఇంపార్టెంట్, టైర్ 1 కి సెంటెన్సెస్, ఎర్రర్ స్పాటింగ్, సినోనిమ్స్, ఫ్రేజ్ ఆర్ ఇడియం మీనింగ్. ది ఫస్ట్ ప్రయారిటీ అనేది దీనికి ఇవ్వండి. సినోనిమ్స్ అండ్ యాంటోనిమ్స్. డిక్షనరీ మీకు చెప్పాను కదా, హిందూ పేపర్ అనేది బాగా ఫాలో అవ్వండి. డైలీ వచ్చే హిందూ పేపర్లో ఒక ఆర్టికల్ మీకు ఏ కొత్త పదం కనపడినా కానీ దాన్ని గూగుల్ చేసేసి దాని యొక్క సినోనిమ్స్, యాంటోనిమ్స్ అనేవి కూడాను మీరు నోట్ చేసుకోండి. త్రూ సో దట్ మీకేమవుతుందంటే సో కొత్త పదాలు అనేవి రోజుకి అట్లీస్ట్ ఒక 4 to 5 అన్న ఆర్టికల్ మీకు దొరుకుతాయి. కాబట్టి అట్లీస్ట్ 4-5 మీకు వర్డ్స్ అనేవి దొరికినా కానీ మీ యొక్క వొకాబులరీ అనేది ఇంప్రూవ్ అవుతుంది అనమాట. సో ఫస్ట్ ప్రయారిటీ అనేది సినోనిమ్స్, యాంటోనిమ్స్ కి ఇవ్వండి. తర్వాత ఇడియం మీనింగ్, ఫ్రేజ్ మీనింగ్ అనేది ఉంటుంది. దాని తర్వాత మనకి ఇంకొకటి ఏంటంటే మ్యాచ్ ద ఫాలోయింగ్ కి ఇవ్వండి. అదేవిధంగా సెంటెన్సెస్. సో వీటికి ఈ 5 టాపిక్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఫస్ట్ ప్రయారిటీ. ఇవన్నీ కూడాను సెకండ్ ప్రయారిటీ. ఇవి సెకండ్ ప్రయారిటీ. సో ఈ టాపిక్స్ నుంచే మీకు ఆల్మోస్ట్ పీవైక్యూని బేస్ చేసుకొని నేను మీకు ఇలాగ సెగ్రిగేట్ చేయడం జరిగింది అనమాట. సో ఈ టాపిక్స్ నుంచే మీకు ఎక్కువగా స్కోర్ చేసుకునేటటువంటి అవకాశం అనేది ఉంటుందన్నమాట. సో ఈ టాపిక్స్ అనేవి మీరు తరవుగా ప్రాక్టీస్ చేసుకోండి. ఇది ఇంగ్లీష్ లాంగ్వేజెస్ కి సంబంధించి ఏ ఇంపార్టెంట్ టాపిక్స్ అనేవి కూడాను మీకు ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. దీని తర్వాత మీకు అంతా అయిపోయింది. మనం ఏమేమి చూసాము, సిలబస్ చూసాము, ప్యాటర్న్ ఆఫ్ ద ఎగ్జామినేషన్ చూసాము. తర్వాత మనకి సిలబస్ అనేది అంటే టైర్ 1 కి ఏ విధంగా ఉంటుంది, టైర్ 2 కి ఏ విధంగా ఉంటుంది, తర్వాత సెలెక్షన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుంది, టైర్ 2 కి సంబంధించినటువంటి సిలబస్ ఏ విధంగా ఉంటుంది, అదేవిధంగా ఇంటర్వ్యూకి సంబంధించి ఇంటర్వ్యూ అనేది కూడా ఉంటుందని చెప్పుకున్నాం కదా, స్కీమ్ ఆఫ్ ద ఎగ్జామినేషన్ అనేది ఏ విధంగా ఉంటుంది అనేది. సో ఇదంతా బాగానే ఉంది. తర్వాత స్కోరింగ్ టాపిక్స్ చూసాము. సబ్జెక్ట్స్ అంటే మనకి ఒక్కొక్క సబ్జెక్ట్ నుంచి ఏ టాపిక్స్ అనేది ఏ టాపిక్స్ ఉన్నాయి ఈ సిలబస్ లో మెన్షన్ చేసినటువంటి టాపిక్స్ చూసాము. దాంట్లో కూడాను మళ్ళీ ఇంపార్టెంట్ టాపిక్స్ అంటే హై స్కోరింగ్ టాపిక్స్ అనేవి ఏవేవి ఉంటాయి సబ్జెక్ట్ వైజ్ గా, ఇంగ్లీషు, రీజనింగ్, అర్థమెటిక్, తర్వాత జనరల్ స్టడీస్ సంబంధించి టాపిక్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చూసేసాం కదా. సో లాస్ట్ లో మనకు వచ్చేసరికి ఏ విధంగా ఫాలో అయితే మనం ఈజీగా క్రాక్ చేయగలం ఫస్ట్ అటెంప్ట్ లోనే అనేది చూసుకుంటే కొన్ని సింపుల్ అంతా చదువుకున్నాం, అంతా రివిజన్ అయిపోయింది. బట్ ఏంటంటే మన యొక్క మెంటల్ స్టామినా అనేది కూడాను చాలా ఇంపార్టెంట్ అనమాట. సో అది కూడాను మన యొక్క మెంటల్ స్టామినా అనేది ఇంప్రూవ్ అవ్వాలంటే కొన్ని టిప్స్ అనేది ఫాలో అయిపోతూ ఉండాలన్నమాట. సో ఆ టిప్స్ అనేవి కూడాను మనకి మెంటల్ స్ట్రెంగ్త్ కూడా ఇంప్రూవ్ అవ్వడానికి ఏ విధంగా ఏ టిప్స్ ఫాలో అవ్వాలనేది కూడా నేను మీకు ఇప్పుడు చెప్తాను. సో ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఏంటంటే క్విక్ రివిజన్ టిప్స్ లో భాగంగా మనకి ఇందులో మనకి వీక్లీ అనేది స్టాటిక్ జీకే చూసుకుంటా ఉండండి ఫస్ట్ థింగ్. దీని తర్వాత కరెంట్ అఫైర్స్ అనేది మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడాను స్కిప్ చేయొద్దు. ఎందుకంటే మీరు ఏదైనా కానీ మీకు ఫస్ట్ నేను మీకు ప్రతి వీడియోలో చెప్తూనే ఉంటాను, ఇలాంటి ఏవైతే వీడియోస్ చేస్తూ ఉంటానో ఎగ్జామ్ స్ట్రాటజీ వీడియోస్లో, ఆ వీడియోస్లో ప్రతి వీడియోలో మీకు చెప్తాను ఏంటి మీరు ఏది ఫాలో అయినా కానీ కరెంట్ అఫైర్స్ కానివ్వండి, మిగతా ఏ సబ్జెక్ట్స్ కైనా కానివ్వండి,
ఒకే ఒక సోర్స్ అనేది పెట్టుకోండి, స్టాండర్డ్ సోర్స్, ఏ సోర్స్ అయినా. బట్ మీరు 2-3 సోర్సెస్ చూసేసుకొని నేను అది చదివాను ఇది చదవలేదా అని చెప్పేసానని మీరు డైలమాలో పడద్దు. ఎందుకంటే అది ఒక మన మైండ్ని ఏం చేస్తూ ఉంటుందంటే, ఇప్పుడు ఫర్ సపోజ్ నేను ఒక పుస్తకం చదువుతున్నాను అనుకోండి, ఆ పుస్తకం కంప్లీట్ అయిపోయిన దాకా మీరు ఏది చూడద్దు, ఏ సబ్జెక్ట్ బుక్ కూడా, మిగతా ఏ పబ్లికేషన్స్ కూడా మీరు చూడద్దు. కంప్లీట్గా ఆ పుస్తకం చదివేసిన తర్వాత ఒకవేళ మీకు అది చూడాలనిపిస్తే, ఇంకా మనసులో అనిపిస్తూ ఉంటుంది అనుకోండి, అప్పుడు చూసి ఈ టాపిక్స్ అన్ని నేను చదివినాయి కదా, ఇంకా ఏదైనా కొత్త టాపిక్ చదవకపోతే అప్పుడు నేర్చుకోండి. అంతేకాని ఎగ్జామ్ ఒక 1 month or 50 days ఉన్నప్పుడు మీరు సెకండ్ సోర్స్ జోలికి అస్సలు వెళ్ళకండి. ఎందుకంటే ఆ సెకండ్ సోర్స్ చూసినప్పుడు అందులో కొత్త ఏదైనా కనిపించినప్పుడు మనం ఏమనుకుంటామంటే ఇది నేను చదవలేదు కదా అని చెప్పేసానని మనం చదివింది కాస్త మర్చిపోతూ ఉంటాం అనమాట. సో అందుకని నేను సెకండ్ సోర్స్ని ఎప్పుడైతే ఓన్లీ ఫస్ట్ సోర్స్ మీన్స్ ఒక్కటే సోర్స్ని ఫాలో అవ్వండి, సెకండ్ సోర్స్ జోలికి అస్సలు వెళ్ళకండి అని చెప్పేసి నేను ప్రతి వీడియోలో మీకు చెప్తాను. ఇప్పుడు కూడా అదే చెప్తున్నాను. కరెంట్ అఫైర్స్ కానివ్వండి, ఏదైనా కానివ్వండి, బట్ ఎస్పెషల్లీ కరెంట్ అఫైర్స్కి ఫాలో అయితే వీక్లీ ఫాలో అవ్వండి, మంత్లీ ఫాలో అవ్వండి, లేదంటే ఇయర్లీ కరెంట్ అఫైర్స్ మనకి ఉంటాయి అనమాట. చాలా టెలిగ్రామ్ ఛానల్స్ కానివ్వండి, లేదంటే ఇంకా వేరియస్ ప్లాట్ఫామ్స్ అనేవి ఉంటాయి. కాబట్టి సో ఈ ఫాలో అయ్యేవి కూడాను మీకు ఒకటి పెట్టుకోండి, డైలీయా, వీక్లీయా, మంత్లీయా. సో దీని తర్వాత డైలీ ఫాలో అయితే ఒకటే ఛానల్ ఫాలో అవ్వండి, వీక్లీ ఫాలో అయితే ఒకటే ఛానల్ ఫాలో అవ్వండి, మంత్లీ అయితే ఒకటే ఛానల్ ఫాలో అవ్వండి. ఎస్పెషల్లీ కరెంట్ అఫైర్స్ ఏం చేస్తారంటే, డిఫెన్స్ మీద కానీ సైన్స్ అండ్ టెక్నాలజీ మీద వచ్చే ఏ కరెంట్ అఫైర్స్ అయినా కానీ మీరు దాన్ని అసలు వదిలిపెట్టకండి. ఈ టాపిక్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే మేము మీకు ఆల్రెడీ ఇంపార్టెంట్ టాపిక్స్ చెప్పినప్పుడు ఇది మెన్షన్ చేయడం జరిగింది. రీసెంట్గా జరిగినటువంటి రాకెట్ లాంచ్, నైసర్, ఈ రాకెట్ లాంచ్ కూడాను ప్రశ్నలు అనేవి వచ్చే అవకాశం ఉందన్నమాట. తర్వాత డైలీ పజిల్స్, రీజనింగ్ కి సంబంధించినటువంటి పజిల్స్ అనేవి మీరు ఏదైనా ఒక 5-10 minutes రెస్ట్ తీసుకున్నారనుకోండి ప్రిపరేషన్ టైంలో, ఆ 5-10 minutes మీ యొక్క మెంటల్ స్టామినా పెంచుకోవడానికి రీజనింగ్ మనకి పజిల్స్ అనేవి మనకి సండే మ్యాగజైన్స్ లో కానీ ఇలాంటివన్నీ కూడా వస్తాయి. సో మీరు అవి కూడా చేయొచ్చు. ఎందుకంటే మీకు నాలెడ్జ్ అనేది మీరు ఏ పని చేసినా కానీ దాని నుంచి నేను ఏం నేర్చుకుంటున్నాను అనే దూరంలోనే మీరు చేసుకుంటే కనుక మీరు చాలా పనులు అనేవి నేర్చుకుంటారు అనమాట. దీని తర్వాత ప్రాక్టీస్ MCQs విత్ ఏ టైమర్. ఎందుకంటే మనం ఎగ్జామ్ రాస్తాం, ప్రిపేర్ అవుతాం. ప్రిపరేషన్ అనేది ఒక పార్ట్, ఆ తర్వాత ఎగ్జామ్ రాయటం అనేది ఒక పార్ట్, బట్ యాక్యురసీ కూడాను మోర్ ఇంపార్టెంట్. యాక్యురసీ మీన్స్ లైక్ ఎలా అంటే మనం ఆ క్వశ్చన్ని ఎంత టైంలో పెడుతున్నాము, ఆ క్వశ్చన్ పెడుతుంది మనం కరెక్టా కాదా అనేది కూడాను మనకి కీ రోల్ అనేది ప్లే చేస్తుంది. ఎందుకంటే మనం ఎంత చదివినా ఎన్ని ఎగ్జామ్స్ రాసినా ఆన్సర్ తప్పైతే ఏంటి ప్రయోజనం, ఏం లేదు కదా. విత్ ఇన్ ద టైంలో మనం వీ హ్యావ్ టు అటెంప్ట్ ద టెస్ట్, రైట్. సో యాక్యురసీ ప్లేస్ ఏ కీ రోల్ ఇన్ ద ఎగ్జామినేషన్. సో మనకి ఇక్కడ ఎన్ని క్వశ్చన్స్ ఇచ్చారు, టైర్ 1కి 100 క్వశ్చన్స్, ఎన్ని మినిట్స్, 60 minutes, అంటే 1 hour లో మనం 100 క్వశ్చన్స్ అనేది అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి యాక్యురసీ కూడాను ఇంపార్టెంట్. సో అందుకని మనకి టైమర్ తోటి మనం ఎప్పుడు కూడాను ఎగ్జామ్ అనేది రాస్తూ ఉండాలన్నమాట. మీకు ఆల్రెడీ మీకు చెప్పాను, యాక్యురసీ అటెంప్ట్స్ ఇన్ ద టైర్ 1. సో యాక్యురసీ ప్లేస్ ఏ కీ రోల్. కాబట్టి మీకు ఎంత యాక్యురసీ అంటే ఇప్పుడు సపోజ్ 60 minutesకి మీరు 55 minutesలోనే మీరు కంప్లీట్ చేసేసారు అనుకోండి టెస్ట్. సో ఆ కంప్లీట్ చేసిన దాంట్లో మళ్ళీ దాన్ని అనలైజ్ చేసుకుంటూ ఉండండి. అంటే నేను ఎక్కడ మిస్టేక్స్ చేశానా, నేను ఇంకా రైట్ అయిన ఆన్సర్ కూడాను. కొంతమంది ఏంటంటే అభ్యర్థులు టైం అయిపోతుందన్న టెన్షన్లో ఒక బిట్కి పెట్టాల్సినటువంటి ఆప్షన్ ఇంకొక బిట్కి పెట్టేస్తూ ఉంటారు అనమాట. సో ఇలాంటి అన్ని కూడాను మన మైండ్ ఏంటంటే మనకి ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట ఎగ్జామ్లో. సో అవన్నీ కూడాను మీరు ఫాలో అవ్వాలి. ఎప్పుడంటే మనకి త్రూ ప్రాక్టీస్ తోటే ఆ మిస్టేక్స్ అన్నీ కూడాను మనం అవన్నీ కూడాను రెక్టిఫై చేసుకుంటూ వస్తాం అనమాట. సో ఇక దీని తర్వాత లాస్ట్ అండ్ ఫైనల్గా ఏం చేయాలంటే ట్రాక్ పెర్ఫార్మెన్స్ వీక్లీ. మీరు ఏదైతే ఇప్పుడు సపోజ్ మనకి ఒక 50 days ఉందనుకోండి ఎగ్జామ్కి, వీక్లీ పెర్ఫార్మెన్స్, మన యొక్క పెర్ఫార్మెన్స్ అనేది లాస్ట్ వీక్ కంటే ఈ వీక్కి ఇంకా ఇంప్రూవ్ అయిందా లేదా. సో ఇలాంటి అనాలిసిస్ చేసుకున్నప్పుడు మీకు ఒక రకమైనటువంటి కాన్ఫిడెన్స్ వస్తుంది. దాంతోపాటు మీ యొక్క వీక్ ఏరియాస్ అదేవిధంగా ఎక్కడెక్కడ స్ట్రాంగ్ ఉన్నారు, స్ట్రాంగ్ ఏరియాస్, అదేవిధంగా మీకు తర్వాత యాక్యురసీ అనేది ఎంత ఉంది అని తెలుస్తుంది. దాని తర్వాత మీ యొక్క మిస్టేక్స్ ఏమేమి చేస్తున్నారు అనేది ఇవన్నీ కూడాను నోట్ డౌన్ చేసుకోండి. ఇక్కడ స్ట్రాంగ్ ఏరియాస్ అదేవిధంగా వీక్ ఏరియాస్ అనేది నోట్ చేసుకోవాలి. యాక్యురసీ అనేది ఎంత టైంలో కంప్లీట్ చేస్తున్నాను, ఎంత స్పీడ్ ఉందనేది తెలియాలి. అదేవిధంగా మిస్టేక్స్
రిపీటెడ్ మిస్టేక్స్ వస్తున్నాయా, లేదంటే కొత్త మిస్టేక్స్ చేస్తున్నానా, ఇవన్నీ కూడాను మీరు నోట్ చేసుకున్నప్పుడు మీరు ఈజీగా ఫస్ట్ అటెంప్ట్ లోనే క్రాక్ చేయగలరు. దీంతో పాటు డైలీ ఒక 10 to 15 మినిట్స్ అనేది యోగా చేయండి. యోగా చేస్తే మీకు మైండ్ స్ట్రెంగ్త్ అనేది పెరుగుతుంది అనమాట. ఆలోచన విధానం కానివ్వండి, మీ యొక్క ఎప్పుడైతే ఆ కోపం అనేది మనం కంట్రోల్ చేసుకుంటామో, మనం ఏదైనా కానీ ప్రతి విషయాన్ని కూడా సీరియస్ గా తీసుకోవద్దు. ఎందుకంటే ఈ అటెంప్ట్ లో కాకపోయినా నెక్స్ట్ అటెంప్ట్ లో వస్తుంది అన్నటువంటి పాజిటివ్ థాట్స్ తోటి, పాజిటివ్ మైండ్ తోటి ఉంటే కానీ మీరు ఏదైనా కానీ సాధించగలుగుతారు. చాలా కూల్ గా ఉండి చాలా ఆలోచించి ఏదైనా కానీ నిర్ణయం తీసుకోండి. దట్ ఈస్ ద ఓన్లీ థింగ్ ఐ వాంట్ టు సే విత్ యూ. సో ఇవి ఏదైనా కానీ చాలా ప్రశాంతంగా ఆలోచించండి. సో అందుకే యోగా ఏంటంటే మనల్కి ఎక్కువగా కోపాలకి ఇది చేయకుండా యోగా అనేది కంట్రోల్ చేస్తుంది. కాబట్టి డైలీ ఒక 10 to 15 మినిట్స్ అనేది యోగా ప్రాక్టీస్ చేయండి. యోగా మనకి ఆసనాస్ ఉంటాయి కదా, సో అవి ప్రాక్టీస్ చేయండి. సో ఇది మీకు క్విక్ రివిజన్ టిప్స్ అన్నమాట. దీని తర్వాత చాలా ఇంపార్టెంట్ అయినటువంటి విషయం ఇది ఏంటంటే అవి బుక్స్ అండ్ టెస్ట్ సిరీస్. అంతా అయిపోయింది, ప్రిపరేషన్ అంతా అయిపోయింది. మన యొక్క మెంటల్ స్ట్రెంగ్త్ అనేది ఏ విధంగా పెంచుకోవాలి, తర్వాత ఎటువంటి రివిజన్ టిప్స్ చేయాలనేటువంటి అన్ని కూడా మేము మీకు చెప్పాను కదా. లాస్ట్ అండ్ ఫైనల్ గా మీకు బుక్స్ అండ్ టెస్ట్ సిరీస్ అనేది ఏది ఫాలో అవ్వాలని చెప్తాను. ఫర్ జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్ కి సంబంధించి లూసెంట్ జీకే జనరల్ నాలెడ్జ్ అంటే ఇది స్టాటిక్ జీకేకి నేను మీకు రిఫర్ చేస్తున్నాను. డైనమిక్ వచ్చేసరికి మీకు ఆల్మోస్ట్ హిస్టరీ కానివ్వండి, ఏదైనా కానివ్వండి, ఆల్మోస్ట్ ఒక 70% అనేది మీకు ఇందులోనే కవర్ అయిపోతుంది. మిగతా 30% అనేది కూడా మీకు డైలీ కరెంట్ అఫైర్స్ లో, లేదంటే వీక్లీ లేదంటే మంత్లీ కరెంట్ అఫైర్స్ లో ఈ మొత్తం కంప్లీట్ అయిపోతుంది అనమాట. సో మీరు స్టాటిక్ జీకే ఎప్పుడైనా కానివ్వండి, ఈ ఎగ్జామ్ కే కాదు మిగతా ఎగ్జామ్ కూడా మీకు ఉపయోగపడుతుంది. కాబట్టి స్టాటిక్ జీకే అనేది మీరు చాలా స్ట్రాంగ్ గా ఉండండి. బేసిక్స్ స్ట్రాంగ్ గా ఉంటే దెన్ మనం ఏదైనా డైనమిక్ ఈవెంట్స్ కానీ ఏదైనా వచ్చినప్పుడు అవన్నీ కూడాను కరెంట్ అఫైర్స్ లో మనకి కవర్ అయిపోతూ ఉంటాయి. తర్వాత మనోరమ ఇయర్ బుక్ అంటే అరిహంట్ జనరల్ నాలెడ్జ్ సంబంధించి యాన్యువల్ అప్డేట్స్ కి సంబంధించినటువంటి బుక్ అనేది ఉంటుందన్నమాట. స్టాటిక్ జీకేకి ఇది ఫాలో అవ్వండి. యాన్యువల్ కరెంట్ అఫైర్స్ కానివ్వండి, యాన్యువల్ అప్డేట్స్ కానివ్వండి, ఈ బుక్ అనేది ఫాలో అవ్వండి, సరిపోతుంది. కమింగ్ టు ద క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ కి ఆర్ఎస్ అగర్వాల్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, అదేవిధంగా ఫాస్ట్ ట్రాక్ ఆబ్జెక్టివ్ అథమెటిక్ రాజేష్ వర్మకి సంబంధించి ఈ బుక్ అయితే ఉంటుందన్నమాట. మన స్పీడ్ మ్యాథ్స్ కోసం, ఎందుకంటే యాక్యురసీ అనేది మనకి ఎక్కువగా ఎక్కడ ఉండాలంటే క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ లోనే ఉండాలి. మనం జిఎస్ కానివ్వండి, రీజనింగ్ కానివ్వండి, ఇంగ్లీష్ కానివ్వండి, కంపేర్ టు క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ మనకి ఇది ఎక్కువ టైం తీసుకుంటుంది అనమాట. ఇది క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అనేది మనకి అది ఎగ్జాక్ట్ గా మనకి ఫార్ములా గుర్తు రావాలి కాబట్టి ఇది ఎక్కువ తీసుకుంటుంది. కాబట్టి యాక్యురసీ అనేది ఈ సబ్జెక్ట్ లో మనకి ఎక్కువ ఉండాలి. కాబట్టి ఫాస్ట్ ట్రాక్ ఆబ్జెక్టివ్ అథమెటిక్ అనేది మీరు ఎక్కువగా త్రూ ప్రాక్టీస్ ద్వారానే మీకు వస్తుంది. కాబట్టి ఇది ఎక్కువగా ఫాలో అవ్వండి. దీని తర్వాత లాజికల్ రీజనింగ్ అండ్ అనలిటికల్ ఎబిలిటీకి సంబంధించి ఆర్ఎస్ అగర్వాల్ మోడర్న్ అప్రోచ్ ఆఫ్ వెర్బల్ అండ్ నాన్ వెర్బల్ రీజనింగ్ ఇది ఫాలో అవ్వండి. అదే విధంగా అనలిటికల్ రీజనింగ్ కి ఎంకే పాండే ఉంటుంది, బుక్ ఉంటుంది. ఈ బుక్ మార్కెట్ లో దొరుకుతుంది అనమాట. అదే విధంగా కిరణ్ రీజనింగ్ ప్రాక్టీస్ బుక్, స్టాఫ్ సెలక్షన్ కానివ్వండి, IBACAO కానివ్వండి, PYQs తో సహా మనకి సేమ్ అదే ఎగ్జామ్ అదే ప్యాటర్న్ లో మనకి క్వశ్చన్స్ అనేవి కిరణ్ ప్రకాశన్ బుక్స్ లో ఉంటాయి అనమాట. సో ఇది మీకు త్రూ PYQs కమ్ ఇంకోటి ఏంటంటే ప్రాక్టీస్ బుక్ అనేది చెప్పి మార్కెట్ లో ఉంటుంది అనమాట. కిరణ్ ప్రకాశన్ పబ్లికేషన్స్ ది. సో ఆ బుక్ అనేది ఫాలో అవ్వండి. సో ఇది లాజికల్ రీజనింగ్, అనలిటికల్ ఎబిలిటీకి, అదేవిధంగా క్వాంటిటీకి, జనరల్ నాలెడ్జ్ సంబంధించి ఈ విధంగా అయితే బుక్స్ అనేది మీకు ఇక్కడ మెన్షన్ చేశాను. దీని తర్వాత ఇంగ్లీష్ కాంప్రహెన్షన్ కి మనకి ఇక్కడ ఏంటి ఎస్పీ బక్షి ఉంటుంది అనమాట. ఎస్పీ బక్షిది ఆబ్జెక్టివ్ జనరల్ ఇంగ్లీష్ అనేది మనకు ఉంటుంది. సో ఈ బుక్ అనేది మీకు సరిపోతుంది అనమాట ఈ IB ఎగ్జామ్ కి. లాస్ట్ అండ్ ఫైనల్ ఇంపార్టెంట్ ఏంటంటే టెస్ట్ సిరీస్. కమింగ్ టు ద టెస్ట్ సిరీస్ విషయానికి వస్తే టెక్స్ట్ బుక్ వాళ్ళు IBACIO టెస్ట్ సిరీస్ అనేది ఆల్రెడీ మనకి లాంచ్ చేయడం, వాళ్ళు ఆల్రెడీ చాలా PYQs కూడా అన్ని ఇందులో ఆ టెక్స్ట్ బుక్ యాప్ లో ఉన్నాయి అనమాట నేను చూసిన ప్రకారం. సో ఇందులో ఏంటంటే మనకి ఫెమిలియారిటీ అనేది ఎక్కువ కనిపిస్తుంది. ఫెమిలియారిటీ అనేది ఎక్కువ ఉంటుంది అనమాట. ఎందుకంటే ఎక్కడైతే ఫెమిలియారిటీ ఉంటుందో మనకి నిజంగా మనం ఎగ్జామ్ లో కూడా రేపు మనం వెళ్ళి ఫైనల్ ఎగ్జామ్ రాసేటప్పుడు ఇదే ఫెమిలియారిటీ అనేది మనకి అక్కడ ఆ ఎగ్జామ్ లో ఉంటుంది అనమాట. సో అది చాలా ఇంపార్టెంట్ త్రూ ప్రాక్టీస్ చేసేటప్పుడు. సో టెక్స్ట్ బుక్ లో నేను చూసిన ప్రకారం అయితే ఇందులో ఫుల్ లెంత్ మాక్ టెస్ట్లు ఉంటాయి, ప్లస్ సెక్షనల్ ఉంటాయి, ప్లస్ PYQs అనేది ఉంటాయి అనమాట. సో ఇలాగ మీరు ఫాలో అయిపోయినప్పుడు మీరు ఈజీగా క్రాక్ చేయగలరు. దీంతో పాటు మనకేముంటుంది, టైం మేనేజ్మెంట్ అనేది వస్తుంది. ఎందుకంటే మనం రాసేది ఆన్లైన్ కాబట్టి
టైం మేనేజ్మెంట్ వస్తుంది, దీంతో పాటు ఫెమిలియారిటీ అనేది ఉంటుంది. ఫెమిలియారిటీ అనేది కూడా ఉంటుంది కాబట్టి మనం ఆల్మోస్ట్ ఇక్కడ ఒక 50% అనేది మనం గట్టెక్కిసినట్టే. సో ఇదే విధంగా ఫాలో అయిపోతే మనకి ఎగ్జామ్ అనేది చాలా ప్రశాంతంగా రాసుకోవచ్చు అనమాట. ఎందుకంటే మనం ఆల్రెడీ ఇది ఫాలో అయిపోయి ఉంటాం కదా, ప్రాక్టీస్ చేసి ఉంటాం కాబట్టి ఇదే ఫెమిలియారిటీ అనేది మనకి ఫైనల్లో కూడా కనిపిస్తుంది కాబట్టి మనకి అంత టెన్షన్ అనేది అనిపించదు అనమాట. దీని తర్వాత ఆల్ అబౌట్ టెస్ట్ సిరీస్ కూడాను నేను మీకు రికమెండ్ చేయదలుచుకున్నాను. ఎందుకంటే ఈ రెండిట్లో నేను చూసిన వాటిలో ఆల్ అబౌట్ కానివ్వండి, టెక్స్ట్ బుక్ లో కానివ్వండి, ఫెమిలియారిటీ అనేది ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా అప్రోచింగ్ అనేది మనకి యాక్చువల్ పేపర్ అనేది ఎలా అయితే ఉంటుందో వాళ్ళ యొక్క అప్రోచ్ ఈ రెండిట్లో ఈ టెస్ట్ సిరీస్ లో వాళ్ళ యొక్క అప్రోచ్ అనేది ఆ విధంగా అయితే నాకు కనిపించింది. ఎందుకంటే నేను PYQs చూశాను కదా, సో వాళ్ళ యొక్క టెస్ట్ సిరీస్ కూడా నేను చూసినప్పుడు నాకు ఆ ఫెమిలియారిటీ కానివ్వండి, ఆ యాక్చువల్ అప్రోచ్ కానీ నాకు అనిపించింది. అందుకే నేను మీకు రిఫర్ చేయదలుచుకున్నాను. టెక్స్ట్ బుక్, ఆల్ అబౌట్ అనేది మీరు టెస్ట్ సిరీస్ ఈ 2 ప్లాట్ఫామ్స్ నుంచి మీరు ఏది తీసుకున్నా ఓకే. సో ఈ విధంగా అయితే టెస్ట్ సిరీస్ కానివ్వండి, బుక్స్ కానీ నేను రిఫర్ చేయదలుచుకున్నవి ఇవి అనమాట. సో ఇది మనకంటే ఈ వీడియోలో భాగంగా మనకి IBACIO ఎలాగా క్రాక్ చేయాలి, ఫస్ట్ అటెంప్ట్ లోనే ఎలా క్రాక్ చేయాలనేటువంటి నేపథ్యంలో మనం ఆల్రెడీ సిలబస్ చెప్పుకున్నాము, ప్యాటర్న్ ఆఫ్ ద ఎగ్జామినేషన్ చెప్పుకున్నాము, తర్వాత సెలెక్షన్ ప్రాసెస్ చెప్పుకున్నాము. అదేవిధంగా మనకి సబ్జెక్ట్ వైజ్ మనకి ఏ టాపిక్స్ ఉన్నాయి, క్వాంట్ కానీ, ఇంగ్లీష్ కానీ, రీజనింగ్ కానివ్వండి, జనరల్ స్టడీస్ కానివ్వండి, ఏ టాపిక్స్ అనేది కవర్ చేయాలి చెప్పుకున్నాము. దాంట్లో మళ్ళీను హై స్కోరింగ్ టాపిక్స్ చెప్పుకున్నాము. సో దాని తర్వాత మనకి కొన్ని రకాలైనటువంటి టిప్స్ చెప్పుకున్నాము. దాని తర్వాత బుక్స్ చెప్పుకున్నాము, టెస్ట్ సిరీస్ చెప్పుకున్నాము. సో ఇవన్నీ కూడాను నేను మీకు ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకున్నాం కదా. సో ఇంకా మీకు ఈ వీడియోకి సంబంధించి ఈ ప్రిపరేషన్ స్ట్రాటజీకి సంబంధించి ఇంకా మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కానీ నాకు కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి, నేను మీకు వెంటనే రిప్లై ఇస్తాను. సో ఇలాంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం ప్లీజ్ ఫాలో అవర్ ఫ్రీ జాబ్ గైడ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.